హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోబీ రైస్ చేసి చూపించబోతున్నాను. ముందుగా గోబీ పీసెస్ అన్నీ బాగా క్లీన్ చేసుకొని ఇలా హాట్ వాటర్లో సాల్ట్ వేసి పెట్టుకొని కాసేపు ఉంచేయాలి. అప్పుడు అందులో అంత ఉన్న చిన్న చిన్న ఇన్సెక్ట్స్ అన్నీ పక్కకు వచ్చేస్తాయి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత రైస్ తీసుకొని కడిగి కుక్కర్లో పెట్టేయండి. ఒక 4 విజిల్స్ తెప్పించి రైస్ కుక్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదాం. ఆనియన్స్, గార్లిక్, కరివేపాకు, అల్లం, గ్రీన్ చిల్లీ తీసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ ఆన్ చేసేసుకుంటే మనం చేసే ప్రాసెస్కి అంతా రైస్ అయిపోతుంది. ముందుగా జింజర్ గార్లిక్ పేస్ట్ తయారు చేసుకుందాం. కొంచెం బరకగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇలాగా నేను కోర్స్గా చేసుకున్నా, మీరు మెత్తగైనా చేసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి ఘీతో తిరువాత పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా. సో నేను కొంచెం ఘీ వేసుకున్నాను. తర్వాత కొంచెం గ్రౌండ్ నట్స్ వేసి ఫ్రై చేసుకుందాం. శనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా వేపండి. ఇప్పుడు కొంచెం పసుపు, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఎర్రబడి వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోబీ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది మూత పెట్టి స్లోగా కుక్ చేసుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసి కలుపుతూ ఇలా ఆయిల్లోనే ఫ్రై అయిపోయి మెత్తబడాలి గోబీ పీస్ అనేది. గోబీ కొంచెం స్మెల్ వస్తే కొంతమందికి నచ్చదు కాబట్టి నేను ఇక్కడ అల్లం ఎక్కువ వేసాను, గోబీ స్మెల్ రాకుండా. అవి అలా ముక్క మెత్తబడేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రైస్ రెడీ అయిపోయింది. ఆ రైస్ని దీనికి యాడ్ చేసేసుకోవడమే. మొత్తం వైట్ రైస్ మిగలకుండా బాగా కలిపేసుకుందాం. అన్నం ముద్దగట్టకుండా స్లోగా మిక్స్ చేసేసుకోవాలి. అంతా మిక్స్ అయిన తర్వాత కొరియాండర్తో గార్నిష్ చేసేసుకోవడమే. ఇప్పుడు గోబీ రైస్ రెడీ. ఇంకా కావాలంటే కొంచెం లెమన్ యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. మేమైతే యాడ్ చేసుకోలేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel.